నిన్న మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడాన్ని ఎలా చూస్తారు? మీడియా వ్యక్తి మీద దాడి చేయకూడదు. వీడి ప్రైవసీ ఏమైనా కోల్పోయారో అని తెలియదు, కానీ ఒకవేళ మీడియా వాళ్ళు కూడా అంత దూరకూడదు కదండి. ప్లస్ మీడియా వాళ్ళు ఆయన హైప్సా మాలుస్తున్నాడు కాబట్టి ఆ స్వామివారి కింద గౌరవించి దాడి మాత్రం చేయకూడదు. దీన్ని ఎలా ఖండిస్తారు ఒక పబ్లిక్గా? పబ్లిక్గా ఇప్పుడు వాళ్ళు అడిగారు, స్నానం ఉంటే నువ్వు స్నానంగా ఉండాలి కదా, నువ్వు వాళ్ళు అడిగిన సమానం చెప్పు, లేదు కనుక మామూలుగా తప్పుకొని వెళ్ళిపోవటమే, సమానం చెప్పుకొని వెళ్ళిపోతే సరిపోయేది. మీడియా మీద మాత్రం దాడి చేయకూడదు. మీడియా అంటే ఏంది, ప్రజలకి ప్రభుత్వానికి జనాలకి వారది కాబట్టి వాళ్ళని దాడి చేయకూడదు. దీనికి కేఏ పాల్ గారు స్పందిస్తూ మీడియా ఉంటేనే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నట్టు, అలాంటి మీడియా పైన, రిపోర్టర్స్ పైన, జర్నలిస్ట్ పైన ఇలా చేయడం కరెక్ట్ కాదు, మా మద్దతు మొత్తం మీడియాకే ఉంటుందంటూ కూడా రాజకీయ నేతలు అంటున్నారు. మా మద్దతు కూడా మీడియాకే. మీడియా వాళ్ళు మాత్రం దాడి చేయకూడదు. వాళ్ళు ఎవరు ప్రజలకి, సంస్థలకి, అదే ప్రజలకి సమస్యలకి వారధులు లాంటి వాళ్ళు కాబట్టి మీడియా మీద ఎవరు దాడి చేయకూడదు. మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో నటించారు, లోకజ్ఞానం ఆయనకు తెలుసు. అలాంటి పెద్దవారు కూడా ఇలా మీడియా పైన ఇలా దాడి చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీ చట్టపరంగా ఏదైతే తీసుకోవాలో అది తీసుకోండి సార్. మన అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగించారో మనం చూడలేదు కదా. మీడియా వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించారేమో, కలిగించినా సరే సహనంతో ఉండాలి. ఎవరైనా సరే సహనంతో ఉండకపోతే మరి ఇలాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కదా. అందుకని అది ఖండించాల్సిన విషయమే. సార్, మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాడి చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన పర్సనల్ ఎమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉన్నప్పుడు మీడియా దూరిపోవటం ఇదేమన్నా పబ్లిక్ ఇష్యూ ఏం కాదు కదా. వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మనం దూరటం కూడా తప్పే. అలా అని చెప్పి దాడి చేయటాన్ని అంగీకరించేది లేదు. అది పొరపాటే. అది పొరపాటుతో జరిగిందే కానీ కావాలని చేసింది అయితే కాదు. నాకు అక్కడ అనిపించింది అయితే అది. రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్నారు, ఒక సాధారణ వ్యక్తి పైన అలా చేయడం అంటే అదేనమ్మా, అక్కడ చెప్పారు కదా, ఎమోషన్ అది ఆ క్షణికావేశంలో జరిగిందే తప్ప అక్కడ అయ్యప్ప మాల వేసుకున్నాడా లేకపోతే ఇంకోట అనే ఉద్దేశం అక్కడ వ్యక్తిగతంగా మీడియా మీద ఆయనకేం ద్వేషం లేదు, ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళడానికి మనకు ఎక్కడ రైట్ ఉంది? మీడియాకి మనకు లేదు కదా రైటు. మరి మనం వెళ్ళాము, అక్కడ ఏదో జరిగింది, అది పూర్తిగా తెలియదు కాబట్టి ఏదైనా మీడియా మీద చేసుకోకూడదు, అంతవరకు యాక్సెప్టెడ్. దీనికి రాజకీయ నేతలు కానివ్వండి, పెద్దలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. మేము మీడియాకి మద్దతు ఇస్తున్నాము, ఎలాంటి వారు పెద్దవారు అయినా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ గారు కూడా స్పందించారు. దీని మీద మీరు కరెక్టే. మీడియాకి రాజకీయాలకి మీడియా ఇదే కదా సపోర్టు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీడియా ఉంటేనే మనం ఉండట్టు అని చెప్పేసి కూడా మీడియా అంటున్నమాట. మీరే అదే మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది అని చెప్తారు కాబట్టి ఓకే. మీడియా మీద చేయకూడదు ఏదైనా సరే, మేము ఖండిస్తున్నాం. ఎలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఒక సాధారణ మనిషిగా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి మనం అంత చెప్పే అంత ఇది లేదు. సార్, మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేశారు, దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ కుటుంబ శిక్షలు కదండి, తండ్రి కొడుకులే కొట్టుంది. దానికి మనం చెప్పవలసిన ఆస్తి గొడవలు ఉంటాయి కదా, దానివల్ల జరిగింది. మనకైతే దాని గురించి కొద్ది పేపర్లో చూడటం వాళ్ళకి అది అంటే మనోజ్ గారు ఈ ఆస్తి గొడవలు కాదని చెప్పేసి మనోజ్ గారు అంటున్నారు. మరి దేనికి వచ్చిన విషయం అది కూడా మనం కూడా ఆలోచించాలి కదా. మనం దీన్ని పబ్లిక్ చేయకూడదండి, వాళ్ళు చూసుకొని కోర్టుకి ఎక్కాల్సిందే. అది నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగట్లేదు, పోలీసులు కూడా పక్షపాతంగా ఉంటారు ఒకవైపు అని. దేనివల్ల అండి అది? దేనివల్ల అంటే నా భార్య పిల్లల మీద కూడా దాడి చేస్తున్నారు, నాకు ఆస్తి గొడవలు కాదు, నాకు ఆస్తికి సంబంధించి కాదని. మీరు అడిగిన బాగానే ఉందండి. అది పోలీసులు పట్టించుకోలేదు అనుకోండి, కోర్టుకి వేసుకోవచ్చండి. కోర్టుకి వేసుకుంటే సరిపోతుంది. ఇదే క్రమంలో మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేశారు. అయ్యప్ప మాల్లో ఉన్న భక్తుల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దేనికి వెళ్ళారండి అక్కడికి? దాడికి ఎవరు వెళ్ళారండి? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారా? ఒకవేళ వాళ్ళ మీద చేశారనుకోండి, అప్పుడు కేసు పెట్టమనండి. కేసు పెడితే వాళ్ళు చూస్తారు, లాయర్లు వస్తారు, జడ్జి గారు చూస్తారు. అది మనం విమర్శించేది కాదు, వాళ్ళు చూసుకునేది. అది నాకు ఓపెన్. దీనికి స్పందిస్తూ కూడా రాజకీయ నేతలు కానివ్వండి, పెద్దలు కూడా స్పందించి మా మద్దతు మీడియాకే ఉంటుంది, మీడియాని ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పెద్దలు కూడా అంటున్నారు. మీరే అంటారు? నేను ఇది రాజకీయ పరంగా కూడా రావచ్చండి. ఎందుకంటే ఈ మధ్య తెలుగుదేశం నుంచి దాంట్లోకి వెళ్ళిపోయారు కదా, వైఎస్ఆర్సీపీలోకి. దానివల్ల కూడా రావచ్చు గొడవ. అది కుట్ర సాధింపు అంటారు దీన్ని.
ఈ తరుణంలో మీడియా రిపోర్టర్ లోపలికి వెళ్ళిపోయాడు, ఆయన మాల్లో ఉన్నారు. మోహన్ బాబు గారు ఇలా అతనిపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే చూడలేదండి, అది దాడి జరిగింది చూసాను కానీ ఆయన ఏం అడిగాడో మనకు తెలియదు. ఆయన తెలియకుండా మనం విమర్శించకూడదుగా. అయితే ఆయన కొట్టడం అనేది అంటే సరిగ్గా కనబడలేదు వీడియోలో. అయితే ఎవరినైనా కూడా దాన్ని ఏమంటారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పు. అందుట్లో ఆయన మాల్లో ఉన్నాడు, బాగా గాయమైంది. అదే నేను చూడలేదంటున్నా, అవతల వ్యక్తి ఎవరో కూడా చూడలేదు. ఈ వీడియో చూశాను, ఎవరు చేసినా మ్యాన్ హ్యాండ్లింగ్ అదేనేది. ఇప్పుడు అవతల వ్యక్తి ఏం అడిగారో మనకు తెలియదు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితే మాత్రం తప్పు. అంటే దీనికి కూడా రాజకీయవేత్తలు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించి దీన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ నుంచి వస్తున్న మద్దతు మీడియాకి మీరే ఉంటారు. మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఉండాలి. వాక్ స్వాతంత్రం లేకపోతే మనం ఉంటుంది ఎక్కడ, మనం ఉండాలి. వాక్ స్వాతంత్రం ఉండాలి. వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయకూడదు ఎవరైనా కూడా. దీనికి స్పందిస్తూ కూడా కేఏ పాల్ గారు స్పందించారు దీనిపైన. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం ఉంటే మీడియా ఉంటేనే మనం ఉన్నట్టు, వారిని మనం గౌరవించాలి, రిపోర్టర్స్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి అని చెప్పి కూడా కేఏ పాల్ గారు అంటున్నారు. సార్, నిన్న మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ గొడవలు మేమేం చెప్తాము. దాడి చేశారంటే విలేకరుల మీద చేయకూడదు, తప్పది. అందరూ ఖండిస్తారు దాన్ని, అంతకుమించి మరి మేమేం చెప్తాం. కాదు సార్, సాధారణ వ్యక్తి మీద దాడి చేసినా కానీ ఉండొచ్చు, కానీ అయ్యప్ప మాల్లో ఉన్నారు స్వామి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటే మోహన్ బాబు వాళ్ళ కొడుకు మంచు ఇద్దరు వల్ల గొడవలు జరుగుతుంది. అవును సార్. గొడవలకి కారణం ఏంటంటారు, ఏం చెప్తారు? ఆశిష్యం అనుకున్నాను. ఆశిష్యం అంటే మనోజ్ ఏమంటున్నాడంటే ఆస్తుల కోసం కాదు నేను పోరాటం చేసేది, నాకు న్యాయం కావాలంటూ కూడా అన్నారు. ఏ విధంగా న్యాయం తెలియాలి కదా. ఏం న్యాయం అంటే అతనికి మేము ఆస్తుల కోసం అనుకుంటున్నారు. న్యూస్ కూడా అదే చెప్తున్నారు, టీవీలో కూడా ఆస్తుల గురించి అనుకుంటున్నాం. మరి మనోజ్ నాకు ఆస్తుల కోసం కాదు, ఇది నాకు న్యాయ పోరాటం కావాలి, ఒక్కడిని చేసి నా పిల్లల మీద నా భార్య మీదకి వచ్చి దాడి చేశారు, పోలీసు కూడా వారు వైపు మొక్కు చూపిస్తున్నారంటూ కూడా మనోజ్ అంటున్నారు. మరి ఆ విషయం బట్టి మనకు తెలియదు కదా. ఓకే, ఈ క్రమంలోనే మోహన్ బాబు మీడియా పైన దాడి చేశారు. అది చాలా తప్పది. మంచి సంఘంలో పేరుండి స్కూల్ నడుపుతా మీడియా మీద దాడి చేస్తావు, ఎంతవరకు కరెక్ట్ది? చాలా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. పోలీసులు గారు చూసుకుంటారు లేక అది. సరేనా? అయ్యప్ప మాల వేసుకున్న రిపోర్టర్ పైన అది ఇంకా తప్పు. మరి ప్రజలుగా మీరు ఎలా ఖండిస్తున్నారు? చాలా తీవ్రమైన ఖండిస్తున్నానండి. ఇది చాలా తప్పు. అతను చేతం కూడా ఒక పెద్ద తరహాలో ఉండి నువ్వు సినిమాల్లో పెద్ద సూతులు చెప్పి ఇలా చేతం చాలా తప్పు. మీడియాని అందులో అయ్యప్ప స్వామి భక్తుడు మళ్ళీ ఇది చాలా వ్యతిరేకించాల్సిన విషయమే. ఇది పూర్తి మద్దతు మీడియా వారికి ఉంది, నా మద్దతు. అంటే కొంతమంది రాజకీయవేత్తలు కానివ్వండి, సినీ దాంట్లో ఉన్న వాళ్ళని పాలిటిక్స్ వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. మీడియా రిపోర్టర్ల పైన వాళ్ళకి ఇలాంటి భద్రత కల్పించకపోవడం, ఇలాంటి దాడులు మేము సహించలేకపోతున్నాము, అతను ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి ఇలా చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు కూడా తప్పు చెప్తున్నాం కదా. మోహన్ బాబు చేసిన చాలా తప్పు అది. దాన్ని ఎట్టకైనా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకో వ్యక్తి ఇలా చేయకుండా ఉంటాడు, ఇంకో మనిషి. దీన్ని తీవ్రంగా ఖండించి పోలీసులు చేసి అరెస్ట్ చేస్తే ఇంకో మనిషి ఇలా చేయకుండా భయపడతారు మీడియా మీద. కొత్తగా ఏ మనిషి అయినా అతను మీడియా మీద దాడి చేశాడు, అది దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు, తప్పే. అది దాడి చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్న భక్తుడు, ఆ భక్తుల మీద దాడి చేయడం, అతనికి తీవ్రంగా గాయపడిన పరిస్థితి. కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే దీన్ని ఖండిస్తున్నారు రాజకీయవేత్తలు కానివ్వండి, సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానివ్వండి. ఖండించాలా మరి. విలేకరులను కొడతాం అనేది, దౌర్జన్యం చేయడం అనేది తప్పు. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అది కోర్టు చూసుకుంటారు, మనం ఏం చెప్తాం. ప్రజలుగా మీరు ఒపీనియన్ ఎలాగా ఉంటుందంటే తప్పు, అంతేగాని ఏం తీసుకుంటారనేది కోర్టు చూసుకుంటుంది. అతను సినిమా ఇండస్ట్రీలో పెద్ద అవును వాడు, ఇలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, తప్పే. మోహన్ బాబు గారు చేసింది తప్పే. గతంలో కూడా మీడియా పైన కానివ్వండి, జర్నలిస్ట్ పైన కానివ్వండి దుర్భాషలాడిన పరిస్థితి కూడా నెలకొంది. కొన్ని వీడియోలు కూడా బయటికి రాలేదంటే నిన్న ఈ తరకంలో ఆయన దాడి చేశారు. పేపర్లో కూడా చదివాము, తప్పే. మీడియా మీద ఇలా మీడియా మీద అంటే దాడి చేయకూడదుగా. ఎవరు ఏ పార్టీ ఎవరైనా చేయకూడదు. మరి చేస్తున్నారంటే మనం ఏం చేయగలుగుతాం?
అతను సినిమా ఇండస్ట్రీలో కొంచెం పెద్ద, ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో అనుభవం ఉంది. అలాంటి వారు కూడా మీడియా మీద దాడి చేయడం, జర్నలిస్టు పైన దాడి చేయడం ఎంతోటి కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. అందులో ఆయన అయ్యప్ప భక్తుడు, రిపోర్టరు. భక్తుడు అని కూడా చూడకుండా ఆయన పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలాంటి వారిపైన, ఎంతవారు పెద్దవారిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీడియా వాళ్ళ పైన అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు, అంతవరకు తెలుసు నాకు. అది అంటే ఏదన్నా సమస్య వస్తేనేమో మీడియా కావాలి, ఎలాంటి వారు చేయడం అంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. మీడియాను నోరు మూసి పెడితే పబ్లిక్కి ఎట్లా తెలుస్తుంది ఈ విషయాలన్నీ? దాన్ని చేయకూడదు, కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండించాలంటున్నారు. కేఏ పాల్ గారు స్పందించారు అంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఉండాలంటే ప్రజల ముందు మీడియా తర్వాతే మనం ఎవరైనా సరే అలాంటి వారిని మనం గౌరవించాలి అంటూ కూడా అతను సంబోధించుకున్నారు. కరెక్టే ఆయన అన్నది కూడా.